అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు. ఇక రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది. మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఇప్పటికే చాలామంది రైతులు అప్లై కూడా చేసుకున్నారు. మరి అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, ఎలాంటి వారికి డబ్బులు వస్తాయని చెప్పింది, మరి రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి దానికి సంబంధించి రైతులకు మనకు 9,400 కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. మరి రైతులు కూడా మనకు ఈ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఇక్కడ ఏపీ ప్రభుత్వం వారికి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఉండాలి. అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా, అంటే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. పంట నష్టపరిహారం కింద రైతులు మనకు వాళ్ళ అవకాశాన్ని బట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేయబోతుంది. మరి ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో, అంటే గత ఖరీఫ్ సీజన్లో వరి పంట కానీ మళ్ళీ మనకు ఏదైనా కానివ్వండి, హెక్టార్కు 17,000 రూపాయల నుంచి కూడా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు డబ్బుల కోసం. మరి ఇప్పటికే చాలామంది వారు నష్టపోయినటువంటి పంటను నమోదు చేయించుకున్నారు. మరి నష్టపోయినటువంటి పంటను నమోదు చేసుకుని దాని ప్రకారం వారు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మరి నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారంతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు, వారు ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి రైతులందరికీ కూడా మనకు డబ్బులు రాబోతూ ఉన్నాయి. ఇక ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది. ఒకవేళ అర్హుల జాబితాలో పేరుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి. రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రీ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది. అంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా రైతు గుర్తింపు కార్డుని. మరి రైతు గుర్తింపు కార్డుకు పూర్తి కనుక చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా
రాష్ట్రానికి 600 కోట్లు అదనంగా వస్తాయని అధికారులు అయితే వివరించారు. ఇక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో మీరు తప్పకుండా ఒక ఆధార్ కార్డు మాదిరి ఒక ఐడి అనేది క్రియేట్ చేస్తారు. మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క కార్డు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే వచ్చే అవకాశం అయితే లేదు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉన్నారు. ఇక రాబోయే 2-3 నెలలు చాలా కీలకమని మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక మే నెలలోనే మనకి యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం కింద 3 విడతల్లో విడతకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం 7,000. ఇలా 3 విడతల్లో 2 విడతల్లో 7,000, 3వ విడతలో 6,000 ఇచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పారు. అంతేకాదు మనకు మిగిలినటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు చాలా మంచి అవకాశాలను అయితే ఇస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం. మరి ఎంతోమంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా మాకు ఎప్పుడు సాయం అందుతుందని. మరి వారు ఊహించినట్లుగానే మే నెలలో మొదటి వారంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. మరి ఈ పథకం చాలా విలువైంది ప్రతి రైతుకు కూడా. మరి ఈ పథకం ద్వారా వారు చూస్తూ ఉన్నారు, పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. మరి వారు ఊహించినట్లుగానే రైతులకు మనం ముందుగా చెప్పుకున్నట్లు మన కూటమి ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. ప్రతి రైతు కూడా పరిగణలోకి తీసుకుని నేరుగా వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి మే నెల నుంచి తప్పకుండా వారికి ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి, అలాగే అంతేకాకుండా మనకు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి. మరి ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తాం. మే నెలలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే రైతు గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనకు డబ్బులు అయితే ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. కాబట్టి మీరు రెడీగా ఉండండి, మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా, అలాగే ఈక్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దాని ప్రకారం మీరు ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట దాని ప్రకారం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను ఇచ్చేందుకు చాలా క్లారిటీగా ఉన్నాయి. మీకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు ఆదేశాలు కూడా జారీ చేశాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని, అలాగే అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మరి మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాను.
ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవడం మర్చిపోవద్దు.